శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2020వ సంవత్సరం నవంబర్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి పంచమ స్థానంలో సంచరించడం అనేటటువంటి విశేషమైనటువంటి యోగదాయకం. రాశ్యాధిపతి గనక పంచమ స్థానంలో కనుక సంచరిస్తున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో చక్కటి అనుకూలత మరియు ప్రోత్సాహం అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా పంచమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం కూడా జరుగుతుంది. పంచమంలో సంచరించేట శుక్రగ్రహం యొక్క ప్రభావం కారణం చేత అవకాశాలు అనేటటువంటివి దాదాపుగా వస్తూ ఉంటాయి. అయితే 20వ తేదీ నుంచి గురుడి యొక్క రాశి మార్పు కూడా జరుగుతున్నది. ఆల్రెడీ మిథున రాశి వారికి అష్టమ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు ఇప్పుడు గురుడు కూడా అష్టమ స్థానంలోకి వచ్చేశాడు. గురుడు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ముఖ్యంగా ఈ మాసంలో ద్వితీయ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వీరికి అవకాశాలు దాదాపుగా దగ్గరి దాకా వచ్చినట్లుగా వచ్చి చేజారిపోయేటటువంటి అవకాశం ఉంది. అంటే అందినట్లే అంది అందకుండా పోయేటటువంటి అవకాశం అనేటువంటి ఏర్పడుతూ ఉంటుంది. దాంతోపాటు ఈ మిథున రాశికి దశమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం మిథున రాశి మీద పడుతున్నటువంటి కారణం చేత అంత సంఘర్షణ అనేటటువంటిది కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. నేను ఎందుకు ఈ విధంగా చేశాను, నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది కదా అనేటటువంటి విధంగా జరిగిపోయినటువంటి సంఘటనలను గురించి ఒక్కసారి ఆలోచించుకునేటటువంటి పరిస్థితులు కూడా వీరికి కల్పించబడుతూ ఉంటాయి. దాంతోపాటు ఈ రాశికి సంబంధించినటువంటి ఈ మిథున రాశికి 6వ స్థానంలో సంచరించేటటువంటి రవి మరియు కేతు గ్రహాల యొక్క ప్రభావం కూడా ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. 6వ స్థానంలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావం మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందంటే మానసికమైనటువంటి ఆందోళన కొద్దిగా పెరిగిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. దాంతోపాటు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవలసినటువంటి అవసరం కూడా ఉంది. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మరియు ఈ శని, ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది ఏ విధంగా ఉన్నదంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురు శని గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా కూడా తొందరపాటుతనం అనేటటువంటిది పనికిరాదు. మిత్రుల యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. కొత్త కొత్త కాంట్రాక్ట్ వ్యాపారం చేసేటటువంటి వారి కొత్త కాంట్రాక్టులు కూడా వస్తూ ఉంటాయి. శత్రువులను కూడా మీ వైపుకు తిప్పుకునేటటువంటి విధంగా మీకు ప్రవర్తిస్తూ ఉంటారు. కొత్తగా చేపట్టినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవడానికి, భగవంతుడి మీద భక్తి పెంపొందించుకోవడానికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అదనపు ఖర్చులు అనేటటువంటి బాగా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయానికి ఏదో ఒక విధంగా సొమ్మనేటటువంటి మీ చేతికి అందే అవకాశం ఏర్పడుతుంది. స్థిరాస్తుల విషయంలో, పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటి చాలా చాలా మంచిది. చాలా కాలం నుంచి కుటుంబంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతోటి బాధపడుతున్నటువంటి వారికి ఈ మాసంలో ఆ సమస్యల యొక్క తీవ్రత కొద్దిగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మిమ్మల్ని ప్రత్యేకించి పాయింట్అవుట్ చేసి అలా ఎందుకు చేశామని చెప్పేసి క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఉద్యోగం చేసేటటువంటి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగం చేసేటటువంటి వారికి లేదా కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేటటువంటి వారికి కూడా ఉద్యోగం యొక్క తీవ్రత అనేటటువంటిది పెరిగిపోయే అవకాశం అనేది కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఈ రాశికి అనారోగ్య సమస్యలు కూడా స్వల్పంగా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నాయి. ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో ఆ భాగస్వామ్య వ్యాపారాలు మాత్రం చక్కగా కలిసి వస్తూ ఉంటాయి. దాంతోపాటు వ్యాపార పరంగా వ్యాపారం చేసేటటువంటి అన్ని రకాలైనటువంటి వ్యాపార వర్గాల వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితం అని చెప్పొచ్చు. ఎవరైతే మిథున రాశిలో ఉన్నటువంటి వారు ప్రేమ వివాహం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో ఈ మాసంలో మీరు చేసేటటువంటి ప్రేమ వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కళాకారులకి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే అప్రయత్నంగా అవకాశాలని వస్తూ ఉంటాయి, కానీ వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవటంలో కొంచెం కష్టంగా అనేటటువంటిది ఉంటుంది. ఇక ఈ రాశివారు ఏ రోజుల్లో ఏ పనులు చేయాలి అనేటటువంటి విషయాన్ని
జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ 3 రోజుల్లో మీరు చేసేటటువంటి పనులలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఎవరైతే ఇంటర్నల్ ఎనిమీస్ అంతర్గత శత్రువుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఇక్కడ వాక్ అంటే నోటి మాటను కూడా కంట్రోల్ చేసుకోవటం, శాంతంగా వ్యవహరించడం అనేటువంటి మంచిది. ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. 19, 20, 21 ఈ 3 రోజులను కనుక పరిశీలించినట్లయితే ఈ 3 రోజుల్లో ఆర్థిక పరమైన విషయాలలో కానీ ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ జాగ్రత్తలు వ్యవహరించాలి. ఆ తర్వాత 22, 23, 24, 25, 26, 27, 28వ తేదీ వరకు కూడా సంపూర్ణమైనటువంటి యోగాన్ని, శుభాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. 29, 30వ తేదీలలో మాత్రం మీకు కుటుంబం మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉండాలి. ఇవి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.